శాస్త్రం ప్రకారం కాకులు మన పూర్వీకుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారనే విశ్వాసంతో ఉంటారు. కాకి ప్రవర్తించే తీరును బట్టి కూడా శుభాశుభాలు అంచనా వేస్తారు. కాకి మన ఇంటి చుట్టూ ప్రవర్తించే తీరు మన భవిష్యత్తును, మన జీవితంలో జరిగే మార్పులను గురించి చెబుతుందని పండితులు చెబుతుంటారు. ఇక ఇంటి ముందు కాకి పదే పదే అరవడం కూడా పరిపటే మనం చూస్తూ ఉంటాం. కాకులతో మనుషులకు ఏదో సంబంధం ఉంటుంది. పురాణాల్లో కాకి గురించి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే మనిషి పుట్టుక నుంచి చావు వరకు కాకితో విడదీయలేని బంధం ఉంటుంది. కాకులను పితృదేవతలుగా హిందూ ధర్మాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. అలాగే చనిపోయిన తర్వాత కూడా పిండం కాకి ముట్టాలనే సాంప్రదాయం కూడా ఉంటుంది. ఇంతలా మనిషి జీవితంలో భాగమైన కాకి చేసే పనులు మన జీవితంపై ప్రభావం చూపుతుందని కూడా చెబుతుంటారు. ఒకవేళ ఇంటి ముందు కాకి అరిస్తే మన ఇంటికి బంధువులు వస్తారనే విశ్వాసం ఉంది. అయితే ఒక కాకి అరిస్తే ఏం కాదు, కానీ ఒకటికి మించి కాకులు గుంపులుగా ఒకేసారి అరిస్తే మాత్రం అశుభమని పండితులు చెబుతున్నారు. ఏదో కీడు జరిగే అవకాశములు ఉన్నాయని భావించాలని చెబుతుంటున్నారు. అలాగే ఒకవేళ కాకి తలపై తన్నితే చాలా డేంజర్ అని పండితులు చెబుతున్నారు. ప్రాణగండం కూడా ఉంటుందని, దీనికి తగిన శాంతి చేసుకోవాలని పండితులు పదే చెబుతున్నారు. ఒకవేళ మనం బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ కాకి కుడివైపు నుంచి ఎడమవైపుకు వస్తే ఆ పని దిగ్విజయంగా జరుగుతుందని అర్థం. ఒకవేళ కాకి కనుక ఎడమవైపు నుండి కుడివైపుకు వస్తే అశుభమని కలుగుతుందని చెబుతున్నారు. ఒకవేళ మీరు బయటకు వస్తున్నప్పుడు కాకి ఎడమవైపు నుంచి కుడివైపుకు వెళ్తే తిరిగి ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కొని కాసేపు కూర్చుని మళ్ళీ వెళ్ళాలని సూచిస్తున్నారు పండితులు.